డాక్టర్ వైవి మల్లారెడ్డి గారు అనంతపురంలో ఉన్న వర్షాధార ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం 50 సంవత్సరాలుగా నిరంతరం శ్రమపడుతున్న ఒక కార్యకర్త, కర్షకుడు, వ్యూహకర్త. ఆర్డిటి ఏఎఫ్ ఇకాలజీ సెంటర్ ద్వారా ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అనుభవాలను, ఆలోచనలను, ఆశయాలను తెలుసుకునే ఒక అవకాశం మాకు దొరికింది ఈ చర్చల ద్వారా. ఇవి అందరికీ ప్రేరణనిస్తాయని నా ఆశ. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈరోజు మనము మల్లారెడ్డి గారి కుటుంబంతో ఉన్నాము. డోరిన్ మల్లారెడ్డి గారు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ముఖ్యంగా అభినందనలు. మల్లారెడ్డి గారితో మీరు ఇంచుమించు 50 సంవత్సరాల పరిచయము, దాంపత్య జీవనం మీరు గడిపారు. అయితే మీరు మల్లారెడ్డి గారిలో బాగా నచ్చిన అంశాలు ఏంటి? మల్లారెడ్డి గారు మీరిద్దరూ ప్రేమ వివాహం అని కూడా తెలిసింది. ఆ రోజుల్లో మతాంతర వివాహాలు చాలా అరుదు, తర్వాత అవి చాలా వివాదాస్పదమైనది కూడా. సో మీరు ఈ సందర్భంలో మీ ఆ కాలంలో జరిగిన అనుభవాలను ఒకసారి గుర్తు తెచ్చుకుని, తర్వాత మల్లారెడ్డి గారి గురించి మాకు తెలియని విషయాలు మీరు ఏమైనా చెప్తే మేము తెలుసుకుంటాము. డోరిన్ గారు ఆర్డిటిలో సుదీర్ఘమైన అనుభవంతో రకరకాల బాధ్యతలు నిర్వహించి ఈ మధ్య పదవీ విరమణ చేశారు. వ్యక్తిగతంగా ఆమె రకరకాల విషయాల్లో అనుభవం, చాలా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఈ సందర్భంలో మేము మల్లారెడ్డి గారిని మీ దృష్టికోణంతో చూద్దామని మా ప్రయత్నం మేడం. ఓకే ఓకే అండి. ఓకే, మొట్టమొదట నేను ఈయన్ని కలవడం ఎప్పుడంటే, నేను ఆర్టీటీలో జాయిన్ కాలేదండి అప్పుడు. యాక్చువల్గా ఫాదర్ ఫెర్రర్కి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆఫీస్లో. ఆ ఆఫీస్ ప్రాబ్లమ్స్ వలన నన్ను తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చేటప్పటికి ఐ సా ద పోలీస్ అండ్ ఎవ్రీబడి, అందరు చాలామంది ఉన్నారు అక్కడ. ఉండేటప్పుడు ఏమైందంటే వీళ్ళు అక్కడ కనబడినారు. అప్పుడు వీళ్ళంతా కొంత అప్పుడే 6 months అట్లా ముందు చేరినట్లు ఉన్నారు, కొత్తగా జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ వచ్చి నాకు సపోర్ట్ చేసినారు. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళలో ఈయన చాలా కొంత బాగా మాట్లాడినారు. నీకేం భయం లేదులే అని కొంచెం ధైర్యం ఇచ్చి రమ్మని చెప్పినారు. అప్పుడు ఆ లాక్ ఓపెన్ చేసి అది బ్రేక్ చేసినారు. దట్ వాస్ ద ఫస్ట్ టైం. దాని తర్వాత కలిసి పని చేయటం అంటూ జరగలేదు. దూరంగా ఉన్నాను నేను. ఫాదర్కు, సిస్టర్కు, తర్వాత చైర్మన్ ఉన్నారు అప్పుడు అశోక్ టిప్నిస్ అని, వాళ్ళతో క్లోజ్గా వర్క్ చేసేదాన్ని. వీళ్ళు ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు. సో ఎప్పుడో ఒకసారి నన్ను వచ్చి కలిసేవాళ్ళు వీళ్ళందరూ. కలిసేటప్పుడు కూడా పెద్దగా పరిచయం అంటూ ఏమీ లేదు. 78లో ఫాదర్ ఫెర్రర్కు ఆర్డిటికి ఒక ప్రాబ్లం వచ్చింది. అది ఏమంటే, ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ బేస్గా తీసుకొని 40 మెంబర్స్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని తీసుకొని, అప్పుడు జిఎన్ రెడ్డి అని ఆయన్ని హెడ్గా పెట్టి అది నడపాలని చూసినారు. అందులో ఆయన ఏం చేసినారంటే, ఈ వాంటెడ్ టు చాలా ఇదైపోయింది. ఈయన స్పానిష్ అయినా, ఈయన ఇండియన్ కాదు, ఇది ఇండియన్సే నడపాలా ఎన్జిఓస్ అని చెప్పి ఆయన తీసుకోవాలని ట్రై చేసినారు. అప్పుడు ఒక పెద్ద ధర్నా చేసినారు వాళ్ళు. చాలా ఉందండి హిస్టరీ దానికి. ఆ ధర్నాలో ఏమైందంటే, పార్ట్లో అక్కడ నేను ముందుకు రావటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఒక మహిళని ఫాస్ట్ అండ్ టు డెత్ అని కూర్చోబెట్టేసినారు అక్కడ. అది జరిగినప్పుడు ఆమె ఫాదరు అనంతపూర్ వదిలిపెట్టకపోతే ఆమె ఇంకా అంతే చనిపోతుంది, చస్తుంది, కానీ మీరు పోవాలా అని. సో ఆ ఫాస్ట్ అండ్ టు డెత్ పెట్టినప్పుడు నేను ముందుకు వచ్చినాను. అప్పుడు వీళ్ళందరూ కూడా 13 మంది కలిసి నాతో పాటు కూర్చున్నారు. అప్పుడు ఈయన మెయిన్గా వచ్చినాడు అనమాట. అక్కడ కొంచెం పరిచయం ఉన్నింది. ఐ సా హిస్ బిహేవియర్. ఆయన బిహేవియర్ కానీ, ఆయన కమిట్మెంట్ టు ద ఆర్గనైజేషన్ కానీ, అంటే ఒక వ్యక్తిగా అక్కడ ఉండటంలే, ఒక లీడర్గా అక్కడ కనబడలే నాకు. కానీ ఒక మంచి మనిషి, రెస్పెక్టింగ్ అదర్స్, రెస్పెక్టింగ్ విమెన్ ఎస్పెషలీ. దట్ ఐ వాజ్ వెరీ మచ్, నాకు చాలా నచ్చింది ఆ విషయం. ఎందుకంటే ఇంకొకరు అయితే దే కెన్ టేక్ అడ్వాంటేజ్ కదా, అట్లా లేదు. చాలా మర్యాదగా ఉండేవాడు. అందరినీ కూడా చాలా పలకరింపు కానీ,
తర్వాత ఆయన ఏదైనా ఒకటి అనుకుంటే ఆ కమిట్మెంట్ అనేది చాలా ఉండేది. అండ్ ఈజ్ డెడికేటెడ్ టు హిస్ వర్క్. ఈ రోజు వరకు కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే వర్క్ ఇస్ లైఫ్. అంటే ఆర్డిటి వాజ్ హిస్ లైఫ్ ఆల్సో. అట్లా ఉన్నారు. సో దాని తర్వాత 81లో అంటే వి థాట్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ 79లో అనుకున్నాము. కానీ హిస్ సిస్టర్ హ్యాడ్ టు బీ సెటిల్డ్. అది కాబట్టి ఒకవేళ నన్ను చేసుకున్నారంటే మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయేనని ఆ అమ్మాయి పెళ్లి చేయాలనని, ఆ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత మళ్ళా వి వెయిటెడ్ ఫర్ దట్. అది వెయిట్ చేసి తర్వాత ముందర ఎవరెవరికి ప్రపోజ్ చేశారు మీ ఇద్దరిలో? ఎవరెవరు ప్రపోజ్ ఎవరికి చేసినారు ఎవరో అనేది నాకు గుర్తు లేదు. కానీ బట్ ఏమో నువ్వు చేసినావా నేను చేసినానా అనేది నాకు ఎవరు ఎలా అనిపించింది? ఏమైనా పెళ్లి చేసుకుందామని మీరు అనుకున్నారా సార్, లేకపోతే మీరు అనుకున్నారా? నేనే ప్రపోజ్ చేసినాను. మీరే ప్రపోజ్ అంటే నాకు మీ కామెలో నచ్చిన కూడా మేము సందర్భంలో ప్రాబ్లమ్స్ అవన్నీ రావడము, ఆ డిటికి ఆ విధంగా కొంచెం కలిసి ఫైట్ చేయడం, దానివల్ల కొంచెం ఫ్రెండ్స్గా తయారైనాం అనమాట. జస్ట్ ఫ్రెండ్స్ అంటే మిసెస్ ఫెర్రర్ కూడా మాతో చాలా క్లోజ్గా, మేము ముగ్గురుగా రకంగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మిసెస్ ఫెర్రర్, డోరీను, నేను. చాలా సందర్భాల్లో మేము చాలా అప్పుడప్పుడు వాదులాడుకునే వాళ్ళం కూడా అనమాట. ఏదైనా వాదులాడుకుంటే కూడా బట్ మళ్ళీ మామూలుగా అట్లుగా ఉండేవాళ్ళం అనమాట. ఎందుకంటే షీఈ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ, నేను ఒక రకమైనటువంటి పర్సనాలిటీ. బట్ మిసెస్ ఫెర్రర్ వాజ్ అవర్ సూపర్ బాస్ లాగా అనమాట. సో అప్పుడు నాకంటే వాట్ ఐ సా ఇన్ డోరిన్ వాజ్ షీ వాజ్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. నాకు మ్యారేజెస్ కోసం అని చెప్పినండి మా వాళ్ళ నుంచి చాలా ఒత్తిడి ఉంది. అప్పటికే నాకు 28 ఏళ్ళ పైన దగ్గర చాలా ఒత్తిడి పెళ్లి చేసుకోవాలని వాళ్ళు చూడడం అది అంటే నేను చెప్పిన మీరు నాకు ప్రయత్నం చేయొద్దని అనవసరం అని చెప్పినట్టు కూడా వాళ్ళు వదలకుండా వాళ్ళు చూస్తూనే ఉన్నారన్నమాట. అంటే నాకేమంటే నాకు ఎట్లంటే ఈ మా కల్చర్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. పర్టికులర్లీ మా కమ్యూనిటీ, ఫార్మింగ్, విలేజ్, ఆ కల్చర్ ఎట్లా ఉంటుందో తెలుసు. నేను చేసే పని డిఫరెంట్గా ఉంటుంది. ఈ పనిలోకి ఫిట్ అయ్యేది వేరే వాళ్ళు ఎవరైతే నాకు ఫిట్ కారు అనేది ఐడియా ఉంది అనమాట. అయితే డోరిన్లో ఏం చూసినానంటే చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. చాలా లవబుల్గా ఉంటుంది. ఆయన పని కానీ ఏది చేస్తే కూడా యూ విల్ రియల్లీ అప్రిషియేట్ దట్ పర్ఫెక్షన్. ఆమె అంటే చాలా పెద్ద పర్ఫెక్షనిస్ట్. అది పెద్ద ఒకసారి సమస్య కూడా అవుతుంది అది. సమస్య బట్ దట్ వాస్ వాట్ యాక్చువల్లీ ఇంప్రెస్డ్. సో అట్లా అనుకున్నప్పుడు ఒకసారి నాకు ఐడియా వచ్చింది అనమాట. వస్తే ఇట్లా ఆమె ఉంటే నాకు సరిపోతుంది కదా, నేను అనుకున్నది సాధించాలంటే ఇట్లా వాళ్ళే అయితేనే నేను సాధిస్తాను, లేకపోతే ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. మా బ్రదర్స్, వాళ్ళ వైఫ్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఉంటుందో నాకు అంత బాగా కళ్ళకు కట్టినట్లు కనపడిపోతుంది అనమాట. I see no way that I will be able to express myself, no way that I will be able to really bring out what is in me in that kind of a context. So that actually motivated me to just propose to her. I only proposed to her actually. అప్పట్లో చాలా ప్రశ్నలు ఉండేది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మిసెస్ ఫెర్రర్ చెప్పాలి మాకు. అవునా? సో పోయి మాట్లాడేది అక్కడ. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు అట్లా చేస్తారు అంటే ఇదంతా కామను, కానీ మీరు ఇవన్నీ సర్దుకోగలిగితే మీకు బాగుంటుంది. ఎందుకంటే మీరు ఈ క్యాంపస్లో ఉంటారు కాబట్టి మీకు కొంచెం అంటే వాళ్ళతో ఆ ఫ్యామిలీతో ఫుల్ ఫ్యామిలీతో మీరు ఉండరు కాబట్టి ఇవన్నీ కొన్ని అడ్జస్ట్ అయిపోతాయిలే, వాళ్ళందరూ వస్తారులే పోతారులే అని అనేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఆలోచించి దెన్ we went to my father first. Then he was not so happy, but ఎక్కడండి మీ ఫాదర్? ఎక్కడుండే? మా ఫాదర్ బెంగళూరు పోయి చెప్పినాము. చెప్పిన తర్వాత ఏమన్నారంటే ఓకే యువర్ విష్ అన్నారు. కానీ అంత ఇంట్రెస్ట్ అయితే చూపలేదు. మా పెళ్ళి కూడా చేయలేదండి వాళ్ళు ఎవరు చేయలేదు. మా అంకుల్ నిలబడ్డాడు, మా పిన్ని, మా అమ్మ చెల్లెలు. తర్వాత ఎందుకంటే ఆయన కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఆర్డిటీలో వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళిద్దరూ నిలబడి ఆయన కూడా చెప్పేవాడు, ఈ మల్లారెడ్డి చాలా మంచోడు, నీకేం అన్యాయం జరగదులే, అట్లాంటివన్నీ ఏముండవు, సో ఇట్ ఈస్ బెటర్ యూ స్టే బ్యాక్ బికాజ్ యూ వాంట్ టు లివ్ ఇన్ ఆర్డిటీ అంటే ఇట్ ఈస్ బెటర్ లైక్ దిస్ అని ఆయన చెప్పేవాళ్ళు అనమాట. సో ఎనీవే నాకు కూడా మనసులో ఏముండిందంటే ఇవన్నీ ఉన్నాయి.
మంచోడు, చాలా ఈజ్ కమిటెడ్ అండ్ ఈజ్ అ ట్రస్ట్ వర్ది పర్సన్. అది మాత్రం నాకు ఆ ట్రస్ట్ అనేది చాలా నచ్చింది. ఒక్కసారి ఒక్క మాట మీద నిలబడ్డాడంటే అది కంటిన్యూ అవుతూ ఉంది. అది రిలేషన్షిప్స్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఎవరికైనా ఒక మాట ఇచ్చినా కావచ్చు. అట్ ద సేమ్ టైం ఆయనకి పేదలంటే భలే కన్సర్న్ ఎక్కువ. అది పెద్దగా ప్రజల్ని మనం పట్టించుకోలేదనుకోండి, అప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం తగ్గేదానికి ఏం చేయాలో మనకు మళ్ళీ చాలా కష్టం అనిపిస్తుంది. అక్కడ నేను ఈ రోజుకి కూడా అంటే వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఓన్లీ దట్. ఇతరులని మాత్రము రెస్పెక్ట్ ఉండాలా, ఈక్వాలిటీ ఉండాలా, ఈక్వల్గా మర్యాదగా నువ్వు పెద్దోళ్ళని ఎట్లా పలకరిస్తావో వాళ్ళని కూడా అదే విధంగా మాట్లాడాలా, అదే విధంగా చూడాలా అనేది ఆయన ఆలోచన, ఆయన తత్వము. అది ఇంకా దానికి ఇంకొకటి లేదు, అదే. సో 81లో మ్యారేజ్ జరిగిన తర్వాత మీ పెళ్ళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అయ్యో, అది ఇట్ వాజ్ ఎ సోషల్ మ్యారేజ్ అండి. మా పేరెంట్స్ వచ్చినారు, వాళ్ళ పేరెంట్స్, కొంతమంది బంధువులందరూ వచ్చినారు, ఈ పక్క కూడా బంధువులంతా వచ్చినారు. అక్కడ పురోహితులు ఎవరు లేరు, ప్రీస్టులు లేరు, ఎవరు లేరు. ఏం చేసినారంటే ఒక బుక్ తెచ్చినారు, దాంట్లో సంతకాలు పెట్టేది. ఫాదర్ ఫెర్రరు, మిసెస్ ఫెర్రరు, వాళ్ళ ఫాదర్ పెట్టినారు, మా ఫాదరు, మేము పెట్టినాం, సంతకాలు పెట్టినాము ఆ బుక్లో. దాని తర్వాత ఇట్ వాజ్ ఎ సోషల్ మ్యారేజ్. తాళైతే కట్టినారు. అంటే థామస్, రాణి అని ఇద్దరు ఉన్నారండి. వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ మాకు. వాళ్ళు కూడా అక్కడ నిలబడి వాళ్ళు చెప్పినట్లు మేము చేస్తూ ఉన్నాం, అంతే, ఏం లేదు, అంతే. మళ్ళీ భోజనాలన్నీ ఉన్నాయి అక్కడ, ఏదో మంత్రాలు చదివేది ఏం లేవు. తాళి కట్టేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. అండ్ వీ సెడ్ వీఆర్ మ్యారీడ్. అంతవరకే. ఎక్కడ జరిగిందండి పెళ్ళి? కళ్యాణదుర్గం. కళ్యాణదుర్గం 1981లో. 81 ఆగస్ట్ 9 అందరూ వచ్చినారు. అంటే ఆ టైంలో ఈ రకమైన పెళ్ళిళ్ళు జరగడం చాలా అరుదు కాబట్టి మిగతా బంధువులు కానీ మిత్రులు వాళ్ళందరూ ఏమనుకున్నారు ఆ టైంలో? ఏమనుకున్నారంటే కొంతమంది ఏమో ఓకే అన్నారు, అమ్మాయి మంచిది. కానీ వీళ్ళ బంధువుల్లో కొంతమంది వాళ్ళ అత్తలు, పెద్దమ్మలు, వాళ్ళందరూ కూడా నాతో బాగున్నారు, చాలా బాగున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు ఇంకా మళ్ళీ అట్లుంటారు. వాళ్ళు మాత్రం అనేవాళ్ళు ఏమంటే, బాగా అందరినీ చూసుకోమ్మా, అందరితో బాగుండమ్మా, వాళ్ళందరినీ బాగా చూసుకుంటే అంతే చాలు మాకు, ఇంకేం లేదనేవాళ్ళు. సో నేనేమనుకున్నానంటే వీళ్ళందరూ బాగుంటే ఇంక మనకేం ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం ఉండదని. బట్ సమ్హౌ ఐ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అది ఎట్లా వచ్చింది ఏమి అనేది నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చినప్పుడు నన్నే అడుగుతారు, నాతోనే చెప్తారు, నాతోనే అన్నీ మాట్లాడతారు, ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే కూడా చెప్తారు. అట్లా అయిపోయింది అనమాట. సో ఆ విధంగా రిలేషన్షిప్ పెరిగిపోయింది. కానీ ఒకరు ఇద్దరు మాత్రం చాలా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదర్, వాళ్ళ వైఫ్ అనమాట. ఈ రోజుకి కూడా నాకు గుర్తుంది. అది వాళ్ళ విలేజ్లో అండి, ఒక పెద్ద ఇట్లా కట్టింటారు. ఈయన్ని అందులో కూర్చోబెట్టి ప్లేట్ వేసింది, స్టీల్ ప్లేట్ పెట్టింది. సరే నన్ను పిలిచినారు, పిలిచిన తర్వాత నన్ను అట్లా బయట కూర్చోబెట్టింది కదా, నీకు గుర్తుందా? కూర్చోబెట్టి భార్య కొత్తగా పెళ్ళి అయినాక విలేజ్కి పోయినారు, పిలుచుకొని పోయినారు. అప్పుడు ఆడ పెట్టిందనమాట. పెడితే నాకు అసలు దిక్కు తెలియలేదు. ఇది ఏందిరా, అయితే ఆయనకేమో ప్లేట్ పెట్టింది, నాకేమిటి పెట్టిందని నేనేం చేసిన, నాకేం తిన బుద్ధి కాలే, ఏం కాలే, సలే గమ్మున లేచిన, చేతులు కడుక్కొని వచ్చేసినాను. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మదనపల్లికి పోవాలా, మదనపల్లి రిలేషన్స్ దగ్గరికి పోవాలన్నారు. నేను రానన్నాను. నేను రాను, ఇది ఏంది, ఇది మరీ అంత విచిత్రంగా ఉంటే బాగలే. నన్న తర్వాత ఏమన్నాడంటే, లేదురా ఈమె ఒక్కటే అట్లా చేసేది, మిగిలిన వాళ్ళు అట్లా చేయరని. మళ్ళీ అక్కడికి పోయినాం. పోతే వాళ్ళు ట్రీట్ చేసినట్లు ఎవరూ చేయలే.
చాలా బాగా చూసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళతో కానీ అందరండి మదనపల్లిలో వేరే బంధువులు. వాళ్ళ పెద్దనాయన పిల్లోళ్ళు. అక్కడి నుంచి బాగానే జరిగింది అనుబంధం ఒకటి రెండు. మళ్ళా తర్వాత ఆమె కూడా ఇంటికి రావటము ఉండటము జరిగింది. ఇంకొకటి ఏమంటే అండి, వాళ్ళ ఫ్యామిలీస్లో మెన్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బ్రదర్స్ ఉండారు, కొంతమందికి లేరు ఉన్నారు. కానీ నేను గమనించింది ఏమంటే మల్లారెడ్డి అంటే మాత్రము వాళ్ళకి ఒక బ్రదర్. వాళ్ళకి చిన్న ప్రాబ్లం రావచ్చు, ఒక ఫంక్షన్ జరగచ్చు, మల్లు మాత్రం ఉండాల. ఈ రోజు వరకు నేను చూస్తాను అది. ఆయన లేకుండా వాళ్ళు ఏమి చేసుకోరు, ఆయనకి చెప్పకుండా వాళ్ళు ఏమి చేయరు. ఏదైనా కావాలన్నా వాళ్ళు అడుగుతారు, ఈయన వెంటనే వాళ్ళకి స్పందిస్తాడు. ఆ స్పందన ఉంది కాబట్టే వాళ్ళు అంటే టోటల్గా అండి, పెద్ద నాయన పిల్లలు కానివ్వండి, వాళ్ళ సొంత బ్రదర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా హీ వాజ్ లైక్ ఎ పిల్లర్ వాళ్ళకి ఈ రోజుకి కూడా. ఇప్పుడు మల్లారెడ్డి గారితో మీ వివాహం అయ్యాక ఆయన పనిలో ఇప్పుడు చాలా నిమగ్నమై ఉండడం అన్నది మీరే చెప్పారు, అది ముఖ్యమైన లక్షణం, మీకు నచ్చింది కూడా. అయితే పనిలో సామాన్యంగా నిమగ్నమైనప్పుడు ఇంట్లో ఏం పట్టించుకోకపోవడము, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకపోవడం, ఇలాంటి విషయాలు కూడా చాలా ఉంటాయి. చాలా ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువ పని చేస్తున్న వాళ్ళు ఇంట్లో ఉంటే, అది భార్య కానీ భర్త కానివ్వండి. సో దాన్ని మీరు ఎలాగా? ఇక్కడ నా అదృష్టం ఏమంటే ఇద్దరము ఒక సంస్థలో పని చేయటం అనేది అది చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే ఆయన ఏం కష్టాలు పడుతూ ఉంటాడు, ఎంత పని చేస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడ తిరగాల్సి వచ్చింది అనేది నాకు తెలుసు. నేను కూడా ఎంత పని చేయాలా, ఎన్ని గంటలు చేయాలా, నైట్లో కొన్నిసార్లు 12 o'clock వరకు మిసెస్ ఫెర్రర్తో పని చేసిన దినాలు ఉన్నాయి అన్నమాట. సో ఆ అండర్స్టాండింగ్ అనేది మాకిద్దరికీ ఉండింది. చాలా అంటే ఆ రియలైజేషన్ ఉండింది, అండర్స్టాండింగ్ ఉండింది. కాబట్టి ఇంట్లో ఏం పట్టించుకోకపోయినా కూడా నేను ఎర్లీగా లేచి ఇంట్లో ఇవన్నీ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఈయనకి చాలా విషయాలు తెలియదు. ఎంత శాలరీ అని అడగండి తెలీదు. ఈయన బ్యాంక్ అకౌంట్స్ మొదలుకొని ఇంట్లో ఏమి కావాలన్నా, ఎవరికి ఏం కావాలన్నా, వాళ్ళ మదర్కి ఏం కావాలన్నా, వాళ్ళ ఫాదర్ ఏం అడిగినా, వాళ్ళ ఫాదర్ నన్ను వచ్చి ఒకరోజు అడుగుతాడు, ఏమ్మా చాలా ఐ లవ్డ్ హిమ్ అండి, మా మామ చాలా మంచి మనిషి, ఐ లవ్డ్ హిమ్ యాక్చువల్లీ. డబ్బు అంతా తెస్తాడండి విలేజ్ నుంచి, పంటలు పండిన తర్వాత అంతా పరిచి పెడతాడు బెడ్ పైన, నన్ను పిలుస్తాడు. ఈయనకి ఒక్క మాట కూడా మాట్లాడు, చెప్పడు. చెప్పిన తర్వాత చెప్తాడు, ఈ 50,000 దాంది, ఆ 50,000 అట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది, అది అన్నీ చెప్పేసిన తర్వాత సరే ఇప్పుడు నాకు డబ్బు ఇమ్మా అంటాడు ఖర్చుకి. నేను అనేది కాదప్ప, నువ్వు అన్నీ తెచ్చినావు కదా, నువ్వే తీసుకో, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతా ఉంటే, లేదు నువ్వు వచ్చి తీసి అంటాడు. అంటే అంత అనుబంధము అక్కడ ఉండింది అని, అంతవరకు పెరిగింది. ఇష్టం లేని పెండ్లి నుంచి అక్కడికి అట్లా ఉన్నామండి. అది ఇప్పుడు కుటుంబంలో అందరూ మిమ్మల్ని బాగా స్వీకరించారు, బాధ్యతలు ఇంట్లో అన్నీ మీరే చేస్తున్నారు. అది మీకు మీ పిల్లల గురించి, వాళ్ళ గురించి కూడా చెప్తారా? నాకు ఒకడే కొడుకు, వాడిని చిన్నప్పటి నుంచి కూడా నేను చెడిపేస్తాను అని అంటారు, కానీ ఈయన మాత్రము ఎప్పుడు కూడా ఒక వాల్యూస్తో పెంచినాడు వాడిని. రిషి వ్యాలీ స్కూల్లో వేసినాం. తర్వాత ఏమంటే నువ్వు ఏదో పెద్ద ఆఫీసర్ కావాలా, పెద్ద డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, అది కాదు. హీ వాంటెడ్ హిమ్ టు గ్రో యాజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, అంతే. ఆ గుడ్ హ్యూమన్ బీయింగ్గా పెరగటానికి వాల్యూస్ నేర్పించే స్కూల్ ఏది అని ఆ రిషి వ్యాలీలో తీసుకొని పోయి వేసి, మళ్ళీ పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఈ స్టార్టెడ్ అదర్ కాలేజెస్ అండ్ ఆల్. దెన్ ఈ కంప్లీటెడ్ ఈజ్ ఇన్ MBA ఇన్ UK. అయిపోయిన తర్వాత నౌ హీఈస్ వర్కింగ్ ఇన్ ఇన్కోరా అని, అదేంటి ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ఉన్నారు. హీఈస్ మై సన్ అండ్ హీ గాట్ మ్యారీడ్ 10 years ago and he has 2 children and I have 2 granddaughters, which I could not have a girl child because 81లో మ్యారేజ్ అయిందండి, 82లో బాబు పుట్టినాడు,
83, I had some health problems. So by 83, when I went to the hospital, they asked me to come back and all that. And then I was diagnosed to have cancer. ఓ So 3 times అండి ఇప్పుడు. సో వెన్ దట్ క్యాన్సర్ అది క్యాన్సర్ అన్న తర్వాత దెన్ దే టుక్ మీ టు కిద్వాయ్ బెంగళూరు. అక్కడ టెస్ట్లన్నీ చేయాలన్నప్పుడు యూ కెనాట్ హ్యావ్ అన్ అదర్ చైల్డ్. సో మీరు ఈ మెడికేషన్ తీసుకుంటే యూ కెనాట్ హ్యావ్ అన్ అదర్ చైల్డ్, యూ మేక్ ఎ డిసిషన్ అన్నారు. దెన్ ఈ మేడ్ ఎ డిసిషన్ దట్ ఎస్ we cannot have another child, but you need to get better, so we'll have them అని పోయినామన్నమాట. అట్లా అది జరిగింది. బట్ బై అక్కడ వచ్చిన సపోర్ట్ అండి నాకు. నేనైతే హాస్పిటల్లో ఎట్లా ఉన్నానంటే నాకు అసలు ఏమీ తెలియదు, ఏం జరుగుతూ ఉందో కూడా తెలియదు. అది సడన్గా చెప్పటం, నాకు చెప్పిండకూడదు వాళ్ళు. ఐ వాజ్ అలోన్ ఇన్ ద హాస్పిటల్. ఐ నార్మలీ యూస్ టు గో అలోన్ ఫర్ చెకప్స్ అండ్ ఆల్ దట్. అలోన్గా ఉన్నప్పటికీ ఐస్ ఫిక్స్ అయిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ దెన్ సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ వర్ అవర్ డాక్టర్స్, దే కేమ్ అండ్ దెన్ దే టోల్డ్ మీ డోంట్ వరీ, వీఆర్ కాలింగ్ యువర్ హస్బెండ్ అండ్ ఎవ్రీబడి అని. వీళ్ళు వచ్చేటప్పటికి నన్ను ఏదో టెస్ట్కి పిలుచుకొని పోయినారండి. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఐఎమ్ నో మోర్ అని అనుకున్నారు, బికాస్ ద రూమ్ వాజ్ లాక్డ్. ఏడుస్తూ ఉండారు. ఈ బ్రాట్ మై సన్ అండ్ మై సిస్టర్ కేమ్ విత్ దెమ్ బ్రింగింగ్ ద చైల్డ్. సో వీళ్ళు ఏడుస్తూ ఉండారనమాట. టోటల్ వార్డ్ వాజ్ ఫుల్ ఆఫ్ క్రైయింగ్. అండ్ దెన్ దే బ్రాట్ మీ, ఐ వాజ్ కమింగ్. వచ్చి చూసేటప్పటికి వీళ్ళు షాక్లో ఉన్నారు, ఏమైంది, ఏం జరిగింది అని. సో వీ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ అగోని. అది ఎంత సమస్య అంటే అది ఈ ముందుకు ఏం జరుగుతుందో తెలీదు. నా బాబు ఎట్లో తెలీదు, ఈయన్ని ఎవరు చూసుకుంటారో తెలీదు, ఈయనకి ఇంట్లో పని అసలు ఏంది తెలీదు. బయట పని తప్ప ఇంట్లో అసలు ఒక కప్పు కాఫీ చేసుకునేది రాదు చెప్పాలంటే. సో ఎట్లా చేస్తాడబ్బా, ఏం చేసుకుంటారు, ఇవన్నీ నా ఆలోచనలు అనమాట. సో దెన్ వీ హ్యాడ్ వెరీ గుడ్ డాక్టర్స్ ఇన్ సిఎంసి. వెల్లూరుకి వెళ్ళినాను నేను లాస్ట్లో. ఆ సిఎంసిలో వాళ్ళు చెప్పింది ఏమంటే ఎన్నేళ్ళు బతకల్లా అని అడిగినారండి నన్ను. ఇంకా ఈ బాధపడలేక హౌ మెనీ ఇయర్స్ యూ వాంట్ టు లివ్ అని అడిగాడు. అడిగితే నేను అన్నాను 5 years అన్నా. 5 years అంటే వై 5 years అన్నారు. దెన్ అట్ దట్ టైమ్ మై సన్ విల్ బి 8 years, ఈయన కూడా తెలుసుకుంటాడు, ఏదో 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 అన్ని కథలు చెప్పిన అక్కడ. అప్పుడు ఈ సెడ్ ఐ విల్ గివ్ యూ 15 years ఇఫ్ యూ లిసన్ టు మీ అన్నాడు. ఇంక అప్పటి నుంచి అండి ఐ కంటిన్యూడ్. బట్ దిస్ ఈజ్ సమ్ సిండ్రోమ్ ఐ హ్యావ్ వేర్ ఇట్ ఈస్ నాట్ వన్ క్యాన్సర్, ఇట్ విల్ కంటిన్యూ నవ్ అండ్ దెన్ అని. బట్ స్టిల్ ఐ టేక్ కేర్. అండ్ దెన్ ఐ గాట్ ఇట్ అనదర్ ట్వైస్ అగైన్. అండ్ దెన్ ఐ అండర్వెంట్ సమ్ 7 surgeries అండ్ ఐఎమ్ ఓకే. బట్ ఇంత దీంట్లో కూడా నేను డౌన్ కాలేదంటే నాకున్న సపోర్ట్, నాకు చూపించిన అఫెక్షను. ఈయన ఒకసారి అయితే వచ్చి ఏమన్నాడంటే నువ్వేం వరీ కావద్దు, నీకు ఫారిన్ కంట్రీస్లో ఏదో ఉందంట, అక్కడికి పోదాంలే, ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళ దగ్గరికి పోదామని చెప్పినాడు. వాళ్ళు కూడా వాళ్ళకి బాగాలేనప్పుడు వాళ్ళు చూపించుకున్నారు, వాళ్ళకి బాగైంది, ఇవన్నీ వింటుంటాం కదా. సో ఇవన్నీ జరిగినప్పుడు అది అనుకున్నాం అనమాట. అట్లా చెప్పేవాడు, నీకేం భయం లేదు అని. సరే, కానీ మాకు సిస్టరు, ఫాదరు, వాళ్ళ ఫ్యామిలీ, ఫుల్ ఫ్యామిలీ అండి చేసిన సపోర్ట్ కానివ్వండి, తర్వాత ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేసినారు మాకు. అది ఒక ఎత్తు అయితే లాస్ట్ ఇయర్ అండి 1 year వీ సఫర్డ్. ఈ హ్యాడ్ ఈ సిక్నెస్. ఐ థింక్ ఈ టోల్డ్ యూ అబౌట్ దట్. చెప్పలేదా? అయ్యో. సో లాస్ట్ ఇయర్ అండి హీ హ్యాడ్ సమ్ స్టమక్ ప్రాబ్లం. అంతకుముందు ఫస్ట్ ఈ హ్యాడ్ దిస్ నెక్ ప్రాబ్లం అండ్ లెగ్ రెండు ఉండింది. సో ఈ సర్జరీకి పోయినాం. ఈ నీస్ సర్జరీ 2 కాళ్ళకు ఒకేసారి చేయించుకున్నారు. బాగున్నాడు. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్లో ఏమన్నారంటే ఎందుకు సార్ నీస్ చేసుకున్నారు, యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద నెక్, అక్కడ ప్రాబ్లం ఉంది
అని అన్నారు. అన్న తర్వాత దే డిడ్ దట్ సర్జరీ. ఆఫ్టర్ ద సర్జరీ దే ఆస్క్డ్ టు స్టే బ్యాక్ ఇన్ హైదరాబాద్. కానీ ఉండలే, ఇంటికి పోతామని వచ్చేసినాం. 5 days తర్వాత ఈ హ్యాడ్ సమ్ స్టమక్ ప్రాబ్లం. అది అర్థం కాలే. బత్తలపల్లి పోయినాము, బత్తలపల్లి నుంచి ఎక్కడెక్కడో తిరిగినాము. దాని తర్వాత సవేరా హాస్పిటల్ పోతే వాళ్ళు ఏమన్నారంటే యూ నీడ్ టు టేక్ హిమ్ టు బెంగళూరు అన్నారు. అప్పుడు మా డాక్టర్స్ మాట్లాడి దే టుక్ అస్ టు వన్ హాస్పిటల్. ఇట్స్ ఎ వెరీ స్మాల్ హాస్పిటల్ బట్ ద డాక్టర్ ఈజ్ వెరీ గుడ్. ఆయన అక్కడ వాళ్ళు చెప్పిండేది ఏంది లేదు, దట్ it is in the stomach at diverticulitis, which is perforated diverticulitis. Your intestine will have a blister and then hole. Hole. Then from intestine, food will come out, or food or water pieces, anything can come out, and then it has really created that food whatever you are taking, it will come out into the stomach. చాలా పెద్ద ప్రాబ్లం. సో దే వర్ ఆస్కింగ్ ఫర్ సర్జరీ. నా బాధ ఏమంటే ఇప్పుడే సర్జరీ జరిగి వచ్చినది, దెన్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అగైన్ స్పైన్లో ఇంజెక్షన్ ఇస్తారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి అని సర్జరీ లేకుండా ఎట్లా ట్రీట్ చేయగలరు అంటే ఆయన కూడా నేను చూస్తాను అన్నారు. 28 days he did not have a drop of water. That was a very hard time for us. And చాలా కష్టపడినామండి. అప్పుడు నాకు అనిపించింది, అంటే అంతకుముందంతా నేను 45 yearsగా నెవర్ ఇన్ మై లైఫ్ ఐ థాట్ ఆఫ్ హౌ విల్ ఐ లివ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ అనేది రాలేదండి థాట్. అప్పుడు వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే ఆ బాధ పడలేక చాలామంది తర్వాత ఈ ఇంటర్నెట్ ఇవి అవి అన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ పర్సన్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఉంది. లైఫ్ థ్రెటనింగ్ అది. సో వాళ్ళు కూడా అదే చెప్తా ఉంటారు, నువ్వేమో ఇట్లా మాట్లాడతావు, యు ఆర్ నాట్ అగ్రీయింగ్ ఫర్ దిస్, అది ఇది అని మాట్లాడతారు. బట్ సమ్హౌ గాడ్ సేవ్డ్ us ఆఫ్టర్ 28 days వితౌట్ సర్జరీ వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. అప్పుడు అనిపించిందండి నాకు అది, దట్ వాస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అండ్ మై సన్, మై డాటర్ ఇన్ లా అండ్ హిస్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ అండి. అప్పుడు కనుక్కున్నా నా కొడుకు ఎంత అంటే వాడు పని చేసుకుంటూ అక్కడే ఒక రూమ్ తీసుకొని బయట హాస్పిటల్ దగ్గర వాడు పనికి పోతాడు, వస్తాడు. నైట్ 2 o'clock నేను పిలిచినా లోపల ఉంటాడు. ఆ విధంగా ఉన్నాడండి. ఆ అమ్మాయి కూడా, మై డాటర్ ఇన్ లా ఈజ్ లైక్ మోర్ దెన్ మై డాటర్. ఎప్పుడు అనుకునేదాన్ని కూతురు లేదే అని, కానీ ఇది కూతురు కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు. అట్లా జరిగిందండి అది. అదొకటి. ఇవి రెండు చాలా హెల్త్ థ్రెటనింగ్, లైఫ్ థ్రెటనింగ్లో ఈ రెండు ఉన్నాయి మాకు. కష్టాలైతే చాలా పడినాం, కష్టం లేకుండా మాత్రం లేదు, కష్టాలు చాలా ఉన్నాయి. మొదట్లో వర్క్ చేసేటప్పుడు శాలరీస్ కూడా లేవు మాకు కొన్ని నెలలకు అట్లా. కానీ దాని తర్వాత మళ్ళా వీవర్ ఓకే అబౌట్ దట్. వాళ్ళు ఎవరైనా కానీ ఆర్డిటీకి అగెయిన్స్ట్గా ఏదైనా చేసినా ట్రాన్స్పరెంట్గా ఉండకపోతే నేను సహించేదాన్ని కాదు. నేను దాన్ని తీసుకొని వస్తాను బయటికి, క్వశ్చన్ చేస్తాను. అది వాళ్ళకి ఇష్టం, నచ్చకుండా నా మీదే మళ్ళీ కంప్లైంట్లు చేసేవాళ్ళు చాలామంది. అట్లా ఉండేది. బట్ చాలా ఎప్పుడు క్వారల్స్ కొట్లాడుతుంది ఇట్లంతా చెప్పేవాళ్ళు నా మీద. బట్ స్టిల్ ఐ డిడ్ నాట్ స్టాప్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఈ రోజుకి కూడా ఏదైనా అట్లా జరిగితే ఇంత వెంటనే చెప్తా ఉంటాను, ఇది చూడు, ఇది ఇట్స్ నాట్ ఫేర్, ఇది జరగాల, ఇది జరగకూడదు అని. సో ఆ విధంగా ఉండేది. ఎప్పుడు కూడా సిస్టరు ఈ రోజుకి కూడా అంటుంది, ఫస్ట్లో నేను ఆర్డిటీలో జాయిన్ అయినప్పుడు అండి చూసినాను శాలరీస్. ఒక మహిళకి 300 రూపాయలు, ఆమె ఏ పొజిషన్లో అయినా పనిచేసినా అంతే. తర్వాత ఒక పురుషుడికి 400 ఇస్తారు.
ఆయనగా అదే పని చేసినా, ఆమె అదే పని చేసినా ఆమెకు 100 రూపీస్ తక్కువే అనమాట. ఓ. సో ఇది అప్పుడు నేను ప్రశ్నించేదానికి లేదు కదా, కొత్తగా వచ్చినాను. అయినా నాకు ఇది నచ్చనే లేదు. నచ్చకుండా నేను ఇది ఏంలే ఊరికే టెంపరీ కదా వచ్చినాను, వీళ్ళకి ఏదో హెల్ప్ చేసి వెళ్ళిపోతాంలేనని ఐ అప్లైడ్ టు అనదర్ హాస్పిటల్ వేర్ ఐ గాట్ దట్ జాబ్. సో అది వచ్చిన తర్వాత వీళ్ళని ప్రశ్నించేది మొదలుపెట్టిన. అప్పుడు మిస్సెస్ ఫెర్రర్ ఏమన్నారంటే, నీకు ఆ జాబ్లో ఎంత శాలరీ ఉంది, నీకు అక్కడ ఉండే బెనిఫిట్స్ అన్నీ ఇస్తాము, నువ్వు ఇక్కడే ఉండు అన్నప్పుడు వీళ్ళందరికీ లెస్ ఉండింది అప్పుడు శాలరీ, నాకు మాత్రమే హై అయిపోయింది చాలా. వీళ్ళందరూ అప్పుడు మళ్ళా మొదలుపెట్టినారు ఎందుకు అని. సో అట్లా ఉండేది ఆ టైంలో. కానీ ప్రశ్నించేది మాత్రం వదిలిపెట్టలేను నేను, ఎప్పుడు కూడా ప్రశ్నించేదాన్ని. సో ఆ ప్రశ్నించేటప్పుడు ఇది ఒకటి వచ్చింది. సో అప్పుడు వెంటనే ఐ థింక్ 77లోనో 78లోనో, ఐ డోంట్ రిమెంబర్, దే చేంజ్డ్ ఇట్. దే సెడ్ ఇది అవును, ఇది కరెక్ట్ కాదు, మనం చేయాల్సింది ఇట్లా ఇట్లా కాదు, విమెన్ అని ఎందుకు మనం తక్కువగా చూడాలా, కరెక్టేనని ఆ విధంగా వచ్చినారనమాట. ఇప్పుడు మీరు మీ ఉద్యోగం నుంచి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం మీ దినచర్య ఎలా ఉంటుంది? దినచర్య అండి, ఇప్పుడు చూడండి, ఈ సిక్నెస్ వచ్చిన తర్వాత ఈయనకి స్పెషల్ డయట్ ఉండాల. ఈ ఈట్స్ టేక్స్ ఓన్లీ మిల్లెట్స్ మాత్రమే తీసుకుంటారు. తర్వాత దాన్ని ఏమంటారు, అంబలి అంటారు. ఇవన్నీ చేస్తానన్నమాట, నేనే చేస్తా అవి. ఐ కీప్ కుకింగ్ ఇన్ ద మార్నింగ్. దాని తర్వాత కొన్నిసార్లు ఇక్కడ ఎస్ఎల్సి అని కొంతమంది చిల్డ్రన్ వస్తారండి, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వీళ్ళందరూ వస్తారు. సెల్ఫ్ లెర్నింగ్ సెంటరు. ఆ సెంటర్లో ఉన్న పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన కొన్ని క్లాసెస్ తీసుకుంటా ఉంటాను ఎప్పుడు వీళ్ళు కుదిరితే. ఇట్ ఈస్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అట్లా పోతూ ఉంటాను, 3-4 days పోతాను. దాని తర్వాత ఏమంటే ఇక్కడ విమెన్ ఉన్నారు స్టాఫ్. ఆ విమెన్ స్టాఫ్కి ఇన్ ఆర్డిటీ వీ హ్యాడ్ ఎ విమెన్స్ కోర్ టీమ్. అది ఎట్లా అంటే అంత సీనియర్ విమెన్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ బి దేర్. ఒక 40 members దాకా ఉంటారు. వాళ్ళని మెయిన్లీ ఏమంటే వాళ్ళకు ఒక ఫోరం టు స్పీక్, టు ఎక్స్ప్రెస్ దేర్ వాళ్ళ బాధలు కావచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ చెప్పేదానికి ఒకటి. రెండవది ఏమంటే ఈ పురుషాధిక్య సమాజంలో ఈ మహిళలు ఎట్లా పని చేయాలి, ఎట్లా నెగ్గుకొని ముందుకు పోవాలా, వాళ్ళ స్కిల్స్ కానివ్వండి, అవి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా. ఈవెన్ మాట్లాడేది కూడా 10 మంది ఉంటే మాట్లాడరు, సో ఎట్లా మాట్లాడాలి. సో ఇలాంటివన్నీ కూడా తీసుకొని దాంట్లో ఆ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. అది ఒక్కటే కాకుండా జెండర్ సెన్సిటివ్గా ఉండాలా, జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడటం సంస్థలో జరిగింది. వాటిని ఇక్కడ కూడా ఒక గ్రూప్ ఉంది, గమనం అని పిలుస్తారు దాన్ని. ఆ గ్రూప్లో 30 మంది ఉన్నారనుకుంటా, 30 members ఆర్ దేర్. వాళ్ళకి ఒక ఐడియా ఇస్తూ వాళ్ళని కొంచెం ముందుకు తీసుకుపోయేదానికి వన్స్ ఇన్ ఎ మంత్ ఐ అటెండ్ ఎ మీటింగ్ వాళ్ళతో. ఓకే, అది. డోరెన్ గారు, మీరు చెప్పిన విషయాలన్నీ ముఖ్యంగా మల్లారెడ్డి గారి అనారోగ్యం ప్లస్ మీరు కూడా కొన్ని అనారోగ్య సమస్యలతోటి బాధపడి, ఇద్దరికి ప్రేమే ఔషధం అలా అనిపిస్తున్నది. ఒకరి మీద ఒకరికున్న ప్రేమే మీకున్న అనారోగ్య సమస్యలని కానీ ఇతర సమస్యలని కానీ బయటపడడానికి అది చాలా దివ్య ఔషధంలాగా పనిచేసిందని మీరు చెప్తున్న మాటలను బట్టి, మీ మొహంలో ముఖ కవళికలు కానీ, మీరు కొన్ని సందర్భాల్లో చాలా ఎమోషనల్గా కూడా అవన్నీ చూసి మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికున్న ఆ ప్రేమే మీకు దివ్య ఔషధం అని మాకందరికీ అనిపించింది. మీరు మల్లారెడ్డి గారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండడం, ఒక స్తంభంలా నిలబడడం మూలంగానే ఆయన అన్నీ చేయగలిగారు, ఇంకా చేస్తున్నారు. అనారోగ్యమైన ఆరోగ్యమైన ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు ఉండడం మూలంగానే బహుశా ఆయన ఎన్ని చేశారని చెప్పి మీ మాటల్లో మాకు స్పష్టంగా తెలుస్తున్నది. అదేవిధంగా మీరు కూడా ఆయన మీద అంత నమ్మకం ఉంచడం కానీ, ఆయనకి కావాల్సిన విషయాలన్నీ
కుటుంబం మొత్తం మీద అందరికీ కూడా ఆ విధంగా ఒక బాధ్యత తీసుకొని చేయడము, అది చాలా ఆదర్శవంతమైన ఒక దాంపత్యానికి మీరిద్దరూ నిదర్శనము. ఏ కులమైనా, ఏ మతమైనా మనుషులు ఒకరితో ఒకరు అర్థం చేసుకుని సహకరిస్తే వారి జీవితం అంతా ఆదర్శవంతంగా ఉంటుందని మిమ్మల్ని ఇద్దరిని చూస్తే తెలుస్తున్నది. మీ ఆలోచనలు కానీ, మీ అనుభవాలన్నీ మా ప్రేక్షకులతోటి పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నమస్తే అండి. భరత్, మీ నాన్నగారు మల్లారెడ్డి గారితో మేము చాలా రోజులు కలిసి పనిచేస్తాము. ఒక డెవలప్మెంట్ వర్కర్గా ఎన్జిఓ సెక్టర్లో ఆయనతోటి మాకు పరిచయం ఉన్నది. అయితే ఆయన వ్యక్తిగతంగా ఆయన జీవితంలో వారి కుమారుగా సంజయ్ గారు, మీరు కోడలిగా మీరు మల్లారెడ్డి గారిని ఏ రకంగా చూస్తారు? మీ ఇద్దరు అనుబంధం ఎలా? ఒక తండ్రిగా ఆయన మీద మీ ఆలోచనలు, మీ అనుభవాలు చెప్తారా? Yeah, as a son, as a father for me, he's been the biggest source of strength for me. I grew up with the love and care of my mother, but you know, for every child, you need strength when you're going through difficult times. So this dad next to me is what made me what I am today. That's what, when I reflect back, it feels like I am what I am as a person because of my dad and mom, of course, with all the love and care and everything that I wanted came to me because of mom. But the mental angle and the strength came from daddy. So one of the examples I can take is I failed maths 3 times. Although I was not really keen on doing it, it just unfolded that way and I went into taking maths. Intermediate. 2001, 2002, and then you have that supplementary. Again, I failed that also. So it's a 3 time. Then I had to lay over for a year. And then after that layover of a year, again when I wrote, that was the last time I think I passed it somehow with some training and other things that I got from some IIT teachers and stuff. But overall, when I failed, I was shattered. Daddy once found me sleeping in the room. Crying in the room, lying down and crying in the room. And then he took me out and he said, these are very small things in life. You know, don't worry about just failing maths or something. There's so much more to life. You have to become a good individual. You know, maths doesn't matter, but people have to love you and you have to give a lot of respect and, you know, become a better human being and, you know, be strong to face these situations. And he kind of, at that same time, mummy was in Australia because she was going and attending to the great Father Ferrer's family on and off those days. So that time I was alone with dad, and that was the starting point of me and dad trying to bonding and strength. Daddy unte then you can achieve anything ane type lo. Today it's like that. So that was, and then once I came back from you know, UK, they spent a fortune and I was not able to get a job. Finally I got a job for 12,000 rupees. I was very unhappy with that, but daddy told me, go and, you know, if they ask you to make tea, you go and make tea. Learn to make tea. Learn to do whatever. If they tell you go bring papers, don't feel offended. Put your ego aside, learn the work, learn to mix with people, learn to, you know, do whatever work it is, you will learn something out of it. And that was the changing point of my career. Completely changed my career. And I have no technical background. I am not you know, I am in the aerospace sector now, working for a company in India, managing their entire India operations. And I have no aerospace background, no engineering, nothing. Purely because of my attitude, I have made a career for myself. And, you know, it's daddy who made me that way. You know, no father will tell you to go and learn and forget about your salary. And in this current society with so much pressure everywhere, everybody's children are saying they're earning this, they're earning that. And that time it was like that. I felt a lot of peer pressure. Even our drivers who used to work with daddy used to tell that they have higher salary than me after me doing an MBA.
And that again, I was crying, I was completely shattered at that time. But this was the advice I took, and here we are. So I think overall it's the strength that I take from my father, and the gratefulness and the love that I have from my mother. The kind of family orientation that my mother has, oof, no other mother can do it. Even now, like I'm 43, even now she will bring everything and keep it in front of me. Like she will ask me to the minute details, how what I want, how I can do it, things like that. It's like unbelievable love. I think that's it from my side. These are the two contrasting parents that I have. సో నాకైతే ఫ్రమ్ పాస్ట్ 12 ఇయర్స్ నాకెప్పుడు కూడా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను, ఇంకొకరితో ఉన్నాను అన్న ఫీల్ ఎప్పుడూ రాలేదు. ఎప్పుడూ కూడా మమ్మీ డాడీ అనే పిలుస్తాను. వాళ్ళు నన్ను చూడడం కూడా అలాగే చూస్తారు. దే టేక్ కేర్ ఆఫ్ మీ సో మచ్. ఎప్పుడు ఏ చిన్న స్ట్రెస్ వచ్చినా I don't know how they will come to know, but they will come to know. They will identify, they will ask me, what is that? Em bota undi, endukala unnav? Either they will try to solve it, or they will make me comfort to come out of it. Whatever it is, they will make sure I'm comfortable and happy all the time. So recentగా కూడా when I was so stressed in my job, సో అమ్మ అయితే ఇంకా జాబ్ వదిలేసి ఇంకా అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అమ్మ. డాడీ అయితే దట్ దెర్ ఇస్ నథింగ్ లైక్ దిస్ జాబ్ గోస్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ సంథింగ్. దెర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ ఎల్స్ దట్ యూ క్యాన్ డూ బెటర్. సో దే ఆల్వేస్ యూస్ టు మోటివేట్ మీ, విచ్ కీప్స్ మీ స్టిల్ కీప్ గోయింగ్. And I enjoy the time when I'm in Anantapur. Bangalore only we are there, so it is always boring. So when we come here, there is a lot of things that happens. We spend lot of good time with mom and dad. Pillalki kuda they like being here than Bangalore. So we all love to be here in Anantapur with mom and dad. I think, can I just add to that? I think one thing that as a husband that I am proud of Sandhya is, both my parents, she has added so much love to the family, that till date, in the last 12 years, till date, they have never introduced her as a daughter-in-law. Never. That's true. They will always say, this is my daughter, Sandhya. This is my daughter, Sandhya. Anybody, I'm sure even with you, they would have said, she is my daughter. That is the kind of love that they have, and she has earned that respect and love from our entire family. So that is what my parents are, and that is what she is. So, you can't get a better quadruple in a family like this. We're just fortunate. Compliments to all of you. Thanks for sharing your experiences. Thank you. మల్లారెడ్డి గారితో చర్చల ద్వారా ఒక విషయంపై జీవితకాలం పనిచేసినా ఇంకా సమస్యలు ఉంటాయని, ఆ సమస్యల రూపురేఖలు మాత్రం మారుతూ ఉంటాయని స్పష్టంగా తెలుస్తున్నది. అయినా నిరాశ చెందకుండా పట్టుదలతో మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఆ మార్పుకు మూలమైన కొన్ని అంశాలపై ఏ విధమైన ప్రయత్నాలు చేయవచ్చు, ఆ ప్రయత్నాల వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది అని కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అమ్మతనంతో ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం వస్తుందని ఆయన నమ్మకంతో ఉన్నారు. ఆయన నమ్మకానికి, ఆశలకి, ఆశయాలకి అన్నిటికీ ఆయన అనుభవాలే ఆధారం, ఆయన ఆలోచనలే మార్గదర్శకాలు. ఈ చర్చల ద్వారా అవన్నీ తెలుసుకునే అవకాశం మనకి దొరికింది. మల్లారెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ఈ చిన్న ప్రయత్నం మీకు ప్రేరణగా ఉంటుందని ఆశిస్తున్నాను. మల్లారెడ్డి గారి 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం నుంచి నేర్చుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంలో మల్లారెడ్డి గారికి మా తరపున అభినందనలు.